న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం. భూసేకరణల సహా పలు ప్రతిపాదనలకు సిఆర్డీఏ ఆమోదం. తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి అభివృద్ధి జరగాలని సీఎం స్పష్టం. జిల్లాలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం. బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్సారియా సూచన. గుంటూరులో మహిళా జన్సున్వాయి కార్యక్రమం. బాధితుల నుండి ఫిర్యాదుల స్వీకరణ, అండగా ఉంటామని మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ భరోసా. కార్పొరేషన్లో ఏసీబీ అధికారుల దాడులు. టౌన్ ప్లానింగ్ విభాగంలో రికార్డుల పరిశీలన. తెలుగు వైభవాన్ని చాటేలా రాజధాని అమరావతి అభివృద్ధి ఉండాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో 59వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులు చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూసే సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని అన్నారు. నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో రికార్డులను అధికారులు పరిశీలించారు. అడిషనల్ ఎస్పీ ఏసీబీ మహేంద్ర ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు జరిగాయి. ఏసీబీ డీజీపీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు ఏసీబీ అధికారులు అడిషనల్ మహేంద్రమూర్తి మరియు మా ఇన్స్పెక్టర్ సురేష్, నాగరాజు, మన్మధరావు మరియు సుబ్బారావు మరియు మా ఎస్ఐస్ సిబ్బంది అందరూ కూడా ఈరోజు మన గుంటూరులో టౌన్ ప్లానింగ్ సెక్షన్ సంబంధించి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. దీని మీద బయట జరుగుతున్న బిల్డింగ్ సంబంధించి ఇర్రెగ్యులారిటీస్ కానీ పర్మిషన్ సంబంధించి కంప్లైంట్స్ కానీ ఇవన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రోగ్రెస్లో ఉంది. ఇప్పుడే మనం స్టార్ట్ చేసాం కాబట్టి ప్రొసీడింగ్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో మనకి ఈ రోజుకి రేపటికి కానీ మనకి ఆల్రెడీ ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ ఇండివిజువల్గా మనం తనిఖీ చేసి అలాగే వాళ్ళ రికార్డ్స్ అన్ని పరిశీలిస్తున్నాం. తదుపరి చేస్తాం. జిల్లాలో హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. గార్డెన్స్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ ఏట అడుగుపెట్టిన బాలికలకు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని అన్నారు. మహిళలకు గర్భాశయ ముఖ క్యాన్సర్ దేశంలో ప్రధాన శత్రువుగా ఉందన్నారు. దాన్ని నివారించడానికి ఫిబ్రవరి 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అజ్మీర్లో వ్యాక్సినేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. అదే రోజు విజయనగరంలో ముఖ్యమంత్రి ప్రారంభించారని వివరించారు. 90 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 83 కోల్డ్ చైన్ పాయింట్స్ ఉన్న పీహెచ్సీలు, సిహెచ్సీలు తదితర ఆసుపత్రుల వద్ద పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఒక్క వ్యాక్సిన్ ఖరీదు 4,000 రూపాయలని, అయినప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రభుత్వం అర్హులైన బాలికలకు అందించడానికి ముందుకు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి మాట్లాడుతూ 14 సంవత్సరాల వయసు గల బాలికలు అర్హులని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్రావణ్ బాబు, డిపిఎంఓ సుజాత, తహసీల్దార్ సుబాని తదితరులు పాల్గొన్నారు. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. పేరెంట్స్ అందరూ కూడా వారి గర్ల్ చిల్డ్రన్ 14 ఇయర్స్ ఉన్న వారిని హెల్త్ ఫెసిలిటీస్కి తీసుకువచ్చి ఈ వ్యాక్సిన్ని మీరు మీ పిల్లలకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. దీనివలన సర్వైకల్ క్యాన్సర్ని మనము ప్రివెంట్ చేయవచ్చు. WHO 2030లో కనీసం 90% గర్ల్ చిల్డ్రన్స్కు ఈ వ్యాక్సిన్ అందరికీ కూడా ఇవ్వాలన్న ఉద్దేశం ఉంది. దాని మేరకు మన గుంటూరు జిల్లాలో 14,000 గర్ల్ చిల్డ్రన్ 14 ఇయర్స్ ఉన్నవారు ఉన్నారు. వారికి కావాల్సిన వ్యాక్సిన్ మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ నెక్స్ట్ 90 డేస్కు ఈ స్పెషల్ క్యాంపెయిన్లో అందరూ కూడా మీరు భాగస్వామ్యం కావాలి. దీని గురించి అందరూ కూడా ప్రజల మధ్యలో మీడియా ద్వారా ఈ విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. మీరు ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం ఇస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫిబ్రవరి 28న మన గవర్నీలో పిఎం గారు లాంచ్ చేయడం జరిగింది. మన పిఎం గారు సో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈరోజు లాంచ్ చేశాము. సో ఈ అవకాశాన్ని ఈ 14 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ కూడాను ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ పొందుతారని రిక్వెస్ట్ చేస్తున్నాను. జన్ సున్వాయి కార్యక్రమం జెడ్పీలో నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొని మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోలేని వారి కోసం దేశవ్యాప్తంగా జాతీయ మహిళా కమిషన్ జన్ సున్వాయ్ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. గుంటూరులోని జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన జన్ సున్వాయ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గుంటూరు జిల్లాతో పాటు బాపట్ల, పల్నాడు జిల్లాలకు సంబంధించిన మహిళలు తమ సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. గతంలో మహిళా కమిషన్ దృష్టికి వచ్చిన కేసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది తదితర అంశాల వివరాలను తెలుసుకుని అవసరమైతే ఐఓను మార్చి విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీలను కోరడం జరిగిందని తెలిపారు. ఎందుకంటే చాలా మంది కూడా కమిషన్ వరకు రాలేరు. ఎస్పెషలీ గుంటూరు, కృష్ణా, విజయవాడ వాళ్ళు అయితే మంగళగిరి రావచ్చు, కానీ దూరం నుంచి వచ్చే డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంగళగిరి రావటం కష్టం అవుతుంది. కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహిళా కమిషన్ మీ గడపకన్నట్టు ఆ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాము. సో ఇది భారతదేశం మొత్తం ప్రతి స్టేట్లో కూడా జరుగుతుంది. అన్ని జిల్లాస్ కవర్ చేయాలనే ఒక ప్లాన్లో సో మేము ఈ 5 రోజుల్లో 13 జిల్లాలు కవర్ చేస్తున్నాం. నిన్న మొదలు పెట్టాము, నిన్న నెల్లూరుతో మొదలు పెట్టాము. సో కేవలం వచ్చిన పిటిషన్స్ ఏదైతే అంతకుముందు జిల్లా వారీగా వచ్చిన పిటిషన్స్ ఏదైతే క్లోజ్ అవ్వలేదో వాటిని మళ్ళీ ఆ కన్సర్న్డ్ ఐఓ కానివ్వండి, లేకపోతే లీగల్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే రెవెన్యూ వాళ్ళు, అలా ఆ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో మౌజం ఇమాములకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గల్లా రామచంద్రరావు, ముస్లిం మత పెద్దలు, టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ముస్లింల అభ్యున్నతికి తన వంతు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. నియోజకవర్గంలో ఉర్దూ స్కూల్తో పాటు కబరస్థాన్, మసీద్ అవసరముందని తన దృష్టికి తెచ్చారని, వాటిని సమకూర్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇఫ్తార్ విందులు కాదు, వినోదాలు కాదు, మనకి ఇది చాలా ముఖ్యమని అనిపించి ఈ యొక్క వెహికల్ ఏదైతే అడిగారో దాన్ని ఏర్పాటు చేద్దాము. విందులు వినోదాలు మళ్ళీ కూడా చేసుకోవచ్చు. ఈ ఏదైతే దీనికి ఖర్చు అవుతుందో ఇది ఇటు పెడదాము అని ఒక ఆలోచన మేమందరం కూర్చొని చేయడం జరిగింది. కాబట్టి రానున్న వారం రోజుల్లోనే మనం ఏదైతే ఆ వాహనం అనుకున్నామో అది మీ ముందుకి మేము అందిస్తాము. మీరు ఒక కమిటీ ఫామ్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. కబరస్థాన్ కూడా ఈ సంవత్సర కాలంలోపే దాన్ని కూడా మనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆడపిల్లలకి స్కూల్ కావాలి అని చెప్పి మాకు 28వ డివిజన్లో ఉన్న మసీద్ వారు వచ్చి కోరడం జరిగింది. మాజీ సీఎం జగన్ చేసిన ఆర్థిక విధ్వంసానికి కాగ్ నివేదికే సాక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి రాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఎక్కడా రాజీ పడటం లేదని స్పష్టం చేశారు. తన సొంత కంపెనీలకు ప్రజాధనాన్ని దోచిపెట్టిన ఘనత జగన్దన్న మంత్రి పార్థసారథి యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. 3 సంవత్సరాల్లో మీ పంచాయతీలో కనీసం ₹1 అయినా సరే, అంటే ₹1 అంటే మళ్ళీ ఇదే మాట్లాడి రేపు ఎవరో పేరు నాని లాంటి మేధావులు వికట కవులు మాట్లాడతారు. అది కాదు నేను అనేది. ఏ విధంగా మీ నిధుల్ని డైవర్ట్ చేశారు, మీ సంబంధం లేకోకుండా అకౌంట్ నుంచి ఏ విధంగా తరలించేశారు ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ 20 నెలల కాలంలో అదే సర్పంచులు నేను కోరుతా ఉన్నాను, ఏ విధంగా మీకు నిధులు అందుబాటులో ఉండినాయి, మీ పంచాయతీల పరిధిలో ఖర్చు చేయడానికి ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు 9.5 లక్షల కోట్లు అంటే ఏదో చెప్తారు, లేదు 4 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉండింది మాది, వైసీపీ మన కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని చెప్పేసి ప్రజల్ని మభ్యపెడతానికి అల్లా సూచించిన మార్గంలోనే నడుస్తూ రంజాన్ మాసంలో పేదలకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నామని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి తెలిపారు. గత 25 సంవత్సరాలుగా తోటి ముస్లింలు రంజాన్ పండుగ జరుపుకునేందుకు వారికి సహాయం చేస్తున్నామని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి వెల్లడించారు. పవిత్ర రంజాన్ మాసంలో తోటివారికి సాయపడడం వలన అల్లా కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. ముస్లింలు సోదరులు 4 రోజుల పాటు ఉపవాసం దీక్షలు చేసి పవిత్ర రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీం, సలీం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాతో పాటు పండుగ చేసుకోవాలనే ఆలోచనతో తోఫాని ఇవ్వటం జరిగింది. మరి అట్లానే ప్రతి సంవత్సరంలాగా 2వ దఫా కూడా తోఫా కార్యక్రమాన్ని వాళ్ళ 10వ తారీఖున చేసుకోవటం, అల్లా మమ్మల్ని దాన్ని బాధ్యులుగా చేయటం, నిజంగా అల్లాకి సదా కృతజ్ఞతలై ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మా అన్నయ్య హాజీ షరీఫ్ గారు ఆ రోజు మా నాన్నగారు అయినటువంటి ఖాసిం సాహిబ్ గారి దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ పరంపర 10 మంది 20 మందితో మొదలై ఈ రోజున వేలాది మందికి మా చేతనైనటువంటి సహాయం మా తోఫాని మా తోటి ముస్లిం సోదరులు చేసుకోవాలనేటటువంటిది. ఇటువంటి పుణ్య కార్యక్రమాలు రంజాన్ మాస సందర్భంగా చేయటం, అల్లాని ఇష్టపరచడం అనేటటువంటి భాగం. 18 లక్షల వ్యయంతో 9వ డివిజన్లో సీసీ డ్రైన్లు, రోడ్లకు కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 9వ డివిజన్ను అభివృద్ది చేయకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు సుమారు 9 కోట్ల రూపాయలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పనిచేయలేదు. సుమారుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9వ డివిజన్లోనే 5 కోట్ల పనులు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 3.5-4 కోట్లు పనులు పూర్తి అయిపోయినాయి. అలాగే ఈరోజు జానీ నిత్య నగర్ 3వ లైను సుమారుగా వాళ్ళు 15-18 ఏళ్ల నుంచి కనీస వాటర్ వసతి లేకుండా, కనీస కాలువ కూడా ఉండదు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నసీర్ అహ్మద్ గారి ఆదేశాలతో, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆశీస్సులతో ఈరోజు 16 లక్షలతో యూజీడీ డ్రైను, సీసీ రోడ్డు శాంక్షన్ కావటం మాకెంతో ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 ఏళ్ల నుంచి మాకు రోడ్లు సరిగ్గా లేవు, వాటర్ పైపు లేదు, డ్రైనేజీ లేదు, ఏమీ లేవండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ పైపులన్నీ బాగా చేయించారు, రోడ్లు కూడా సెలక్షన్ అయినాయండి, డ్రైనేజీలు కూడా వేస్తూ ఉన్నారు. అలాగే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ తెలుసుకుని దాని గురించి మాట్లాడితే బాగుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే మరలా గ్యాస్ సిలిండర్లపై ₹60 పెంచడం దారుణమన్నారు. రాష్ట్రంలో జగన్ ఇచ్చిన పథకాలనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది, కానీ కొత్తగా ఇచ్చిందేమీ లేదని దుయ్యబట్టారు. నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొగడ్డమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అసలే పెరుగుతున్నటువంటి ధరలతోటి అంతంత మాత్రంగా జీవనాలు కొనసాగిస్తున్నటువంటి ఈ దశలో గ్యాస్ రేటు అమాంతంగా 60 పెంచడం మూలిగే నక్కపైన తాటికాయ పట్టు చందంగా ఉంది. ఇక హోటళ్ళకి వాటికి సంబంధించి ఒకేసారి ₹115 పెంచినందువల్ల వాళ్ళు మనం తినే ఇడ్లీ పైన
మనం తినే అట్టుపైన, మనం తినేటటువంటి టిఫిన్ల పైన హోటల్లో రేట్లు కూడా పెరిగేటటువంటి ప్రమాదం ఇదే అదునుగా పెంచుతూ ఉన్నారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించి సృజనాత్మకత అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి జరగాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. పెన్షనర్స్ భవన్లో 7వ అమరావతి నేషనల్ ఒలింపియాడ్ పరీక్షల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి హాజరై ప్రసంగించారు. అమరావతి ఎడ్యు హబ్ గత 7 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో నేషనల్ ఒలింపియాడ్ పోటీలను నిర్వహిస్తూ విద్యార్థుల్ని ఆలోచింపచేస్తుందన్నారు. ఈ సంవత్సరం 5 రాష్ట్రాలలో 100కు పైగా పాఠశాలలో 10,000 మందికి పైగా విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా 82 మంది విజేతలకు 20 మంది ఉపాధ్యాయులకు గురుదేవోభవ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుస్మిత, రీసోర్స్ పర్సన్ దిడ్డి సతీష్, డి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. చిన్న వయసులోనే విద్యార్థులు ఈ పోటీతత్వాన్ని పెంచుకోవటం, సృజనాత్మకతని వెలికితీసే రకరకాల పోటీల్లో పాల్గొనటం హర్షణీయం. భారతదేశం ఈరోజు ఈ గ్లోబల్ ఇన్నోవేషన్లో 38వ స్థానంలో ఉన్నాం. జనాభాలో 1వ స్థానంలో ఉన్నాం, కానీ ఈ సృజనాత్మకతలో 38వ స్థానంలో ఉన్నాం. జనాభాలో 1వ స్థానంలో ఉన్న భారతదేశం అక్షరాస్యతలో 140వ స్థానంలోకే ఉండటం జరిగింది. సమాజం ముందుకెళ్లాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి. అమెరికా 3.8% తన జీడిపిలో ఖర్చు పెడతా ఉంది, కానీ భారతదేశం 0.6% మాత్రమే ఖర్చు పెడతా ఉంది. ఇంత తక్కువ ఖర్చు పెట్టడం వలన విద్యార్థులు అభివృద్ధి కాలేకపోతున్నారు. ప్రపంచంలో అత్యధిక నిరక్షరాస్యులున్న దేశంగా భారతదేశం ఉంది. 30 కోట్ల మంది తమ మాతృభాషలో తన పేరు రాసు. మ్యాథమెటిక్స్, సైన్స్, డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్లు దాదాపు ఒక 100 స్కూల్ నుంచి 10,000 మంది పిల్లలు ఈ సంవత్సరం 7th ఇయర్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. దాంట్లో టాపర్స్ ఎవరైతే ఉన్నారో 85 మెంబర్స్ని ఈరోజు మనం గుంటూరులో పెన్షనర్స్ భవన్లో వాళ్ళందరికీ ఫస్ట్ ప్రైజ్కి క్యాష్ ప్రైజ్ 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్, మేమెంటో, గిఫ్ట్, మెరిట్ సర్టిఫికేట్స్తో పాటు సెకండ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాము ఇచ్చేసిన అందరికీ ఎవరైతే ఉన్నారో ఈ 5 రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్ నుంచి అయితే మనకి రాశారు ఎగ్జామ్ పిల్లలు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సిఐడి డీఐజీ సునీల్ నాయక్ 6వ రోజు సిసిఎస్పిఎస్లో విచారణకు హాజరయ్యారు. ఐపీఎస్ అధికారి దామోదర్ ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 12 వరకు విచారణ హాజరు కావాలని ఇప్పటికే హైకోర్టు సునీల్ నాయక్ను ఆదేశించింది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సమావేశం జరగనుంది. శాఖల వారీగా కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు కొంతమంది మంత్రులు సమావేశంలో ప్రసంగిస్తారు. మొదటి రోజు స్వర్ణాంధ్ర 2047, జీఎస్టీపీ, పీపీపీ ప్రాజెక్టులకు సంబంధించి చర్చిస్తారు. రెండో రోజు ఎజెండా తర్వాత లా అండ్ ఆర్డర్ పై కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఉండనుంది. క్వాలిఫైడ్ డర్మటాలజిస్టుల వద్దే చర్మ వ్యాధులకు ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిదని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డర్మటాలజిస్ట్ సభ్యులు సూచించారు. గుంటూరులో డాక్టర్ సీతారాం, డాక్టర్ అత్తోట కవిత మీడియాతో మాట్లాడారు. అనుభవం లేని వాళ్ల దగ్గర లేజర్, ఇతర స్క్రీన్ ట్రీట్మెంట్లు చేయించుకోవడం వల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. తమ వద్దకు ప్రతిరోజు అలా ట్రీట్మెంట్ చేయించుకుని సైడ్ ఎఫెక్ట్స్తో వచ్చేవారు 20% మంది ఉండడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. సర్టిఫైడ్ స్కిన్ స్పెషలిస్టుల వద్ద ట్రీట్మెంట్ చేయించుకోవడం సురక్షితమని పేర్కొన్నారు. ఐఏడివిఎల్ అసోసియేషన్ నిరంతర అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుందని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ ఆళ్ల శిరీష, డాక్టర్ సౌజన్య, డాక్టర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పబ్లిక్ అవేర్నెస్ గురించి అబౌట్ ద క్వాకరీ, ఆల్ ది ప్రొసీజర్స్ బయట జరుగుతున్నవన్నీ ప్రాపర్ క్వాలిఫైడ్ పర్సన్ నుంచి జరగట్లేదు కాబట్టి అవన్నీ పబ్లిక్కి మంచిగా అవేర్ చేయాలనే సదుద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని స్టేట్స్లోనూ, స్టేట్ క్యాపిటల్స్లో, స్టేట్ సిటీ చాప్టర్స్లో అన్ని చోట్ల మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మీ ద్వారా ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. మేము 18,000 మెంబర్స్ ఉన్నాం డర్మటాలజీ అసోసియేషన్స్లో కంట్రీ అంతా కలిపి. సో వీళ్ళందరి ఉద్దేశాలతో
వీళ్ళందరి ఇన్పుట్స్తో కలిపి వాట్ వీఆర్ ఫేసింగ్ రొటీన్లీ ఇన్ అవర్ ప్రాక్టీస్, డెర్మటాలజీ ప్రాక్టీస్. వి థాట్ మీ ద్వారా మేము మన పబ్లిక్కి అందించాలని కోరికతో చేయగలుగుతాం. ఇట్లాంటివి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అన్నది ఆల్రెడీ గైడ్లైన్స్లో ఉన్నాయి, బట్ ఎవరూ ఫాలో అవ్వట్లేదు. దానివల్ల రోజుకి 20% మంది అంటే ఊహించండి ఇంతమంది డెర్మటాలజిస్టుల దగ్గర ఎంతమంది పేషెంట్లు ఈ ప్రాబ్లమ్స్తో వస్తున్నారన్నాయి. చాలా హై రిస్క్ టు ద పేషెంట్స్ అది. అందుకని ప్రతి వెళ్ళే వాళ్ళందరూ కూడా పేషెంట్స్ అందరూ ఎవరి దగ్గరికి వెళ్తున్నామో వాళ్ళు క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ డిగ్రీస్ చూసుకోవటం, ప్లస్ IADVL రిజిస్ట్రీలోనే మాది ఆన్లైన్లో ఎవరు చూసుకున్నా IADVL రిజిస్ట్రీ కూడా ఉంటుంది. దానిలో వీళ్ళ మెంబర్సా కాదా, క్వాలిఫైడ్ డెర్మటాలజిస్టా కాదా అని చూసుకుని వెళ్ళొచ్చు, లేదా డిగ్రీలు పరిశీలన చేసుకుని వెళ్ళొచ్చు. అందుకని ఎవరు పడితే వాళ్ళు ట్రైనింగ్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిస్కులు తీసుకోకుండా ఉంటారని చెప్పి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయటం అయింది ఇవాళ. గుంటూరు మలబార్ అండ్ గోల్డ్ డైమండ్స్ షోరూంలో మైండ్ డైమండ్ షో ప్రారంభమైంది. ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగే డైమండ్ షోను కోమలి ఫెర్టిలిటీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ స్వప్న శ్రీనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలబార్ షోరూం స్టోర్ హెడ్ నదీర్, మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్, ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు తదితరులు పాల్గొన్నారు. రంజాన్, ఉగాది పండుగల్ని పురస్కరించుకుని డైమండ్ షో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. పండుగల సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించినట్లు వారు వెల్లడించారు. లేటెస్ట్ డిజైన్లతో పాటు నాణ్యమైన ఆభరణాలు మల్బార్ షోరూంలో లభిస్తాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇక్కడ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈ మంత్ 10th to 15th ఎగ్జిబిషన్ జరగబోతుంది. యూ ఆల్ నో మలబార్ అంటే మనకి ట్రస్ట్ అండ్ క్వాలిటీతో నమ్మిన బ్రాండ్. సో తప్పకుండా ఈ ఎగ్జిబిషన్ని మీరు అందరు కూడా యూటిలైజ్ చేసుకోండి. మంచి క్వాలిటీ డిజైన్స్ ఉన్నాయి. అంతేకాకుండా దే హ్యావ్ గివెన్ సమ్ గుడ్ ఎక్సలెంట్ ఆఫర్స్ ఆల్సో. మనకి అఫోర్డబుల్ ఎకనామికల్ ప్రైస్లోనే ఉన్నాయి అన్నమాట. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు డైమండ్ షో ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఈ మంత్ 10th నుంచి 15th వరకు ఉంటుంది. టోటల్ 6 days ఉంటుంది. సో ఈ 6 daysలో ఏంటంటే కస్టమర్కి పర్చేజ్ చేయడానికి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఆఫర్స్ చూసినట్లయితే మీరు డైమండ్ మీద అంటే క్యారెట్ ప్రైస్ మీద అప్ టు 30% ఆఫర్ ఉంది. అలానే గోల్డ్ పర్చేజ్ చేసినట్లయితే తరుగు మీద అప్ టు 40% ఆఫర్ ఉంది. సో ఈ ఎగ్జిబిషన్ అనేది 15th వరకు ఉంది. సో దానితో పాటుగా మీరు ఆఫర్ చూసినట్లయితే ఈ మంత్ 22nd రాబోయే ఉగాది పండుగని పురస్కరించుకొని ఉగాది కానుకగా మంచి డిస్కౌంట్స్, మంచి డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని గుంటూరు మరియు పరిసర ప్రాంతాల వారు వినియోగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. సావిత్రిబాయి పూలేకి భారత రత్న ఇవ్వాలని వీసీకే పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కైలా జయసుధ డిమాండ్ చేశారు. దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం హిందూ కాలేజ్ కూడలిలో నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు మహిళలకు విద్యను అందించిన మహనీయురాయలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలను హిందూ కాలేజ్ స్కూళ్లలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సలీమా, సుల్తానా, జూపూడి శ్రీనివాసరావు, తాడికొండి నరసింహారావు, ఉగ్గం సాంబశివరావు, నల్లపు నీలాంబరం, సముద్రాల చిన్నకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడానికి ఎంతో వ్యయ ప్రయాసలకు లోనయ్యి అతి కష్టం మీద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు ఐలాండ్ ఏర్పాటు చేయలేదు. బ్రిడ్జి ఆగిపోతుంది కాబట్టి ఇప్పుడు హిందూ కాలేజీ కూడల్లో ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే మరి పూలే విగ్రహం పక్కన 2 కూడా ఇక్కడ ఐలాండ్ ఏర్పాటు చేసి మరి ఎమ్మటే ఏర్పాటు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేనికి ఆమె భయపడకుండా సమాజంలో ముందుకు వచ్చి అనేక మందికి ఆదర్శంగా మహిళలకి ఈ రోజున ఆమె పిలువబడుచున్నది. అటువంటి గొప్ప మహిళని మరి మేము గుర్తు చేసుకుంటున్నాం. ఆ విధంగా సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న భారతదేశ ప్రభుత్వం తప్పనిసరిగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము ఈ విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ రెడ్ కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 21,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 20,500. 273 రకం మినిమం 15,000, మాక్సిమం 22,500, మోడల్ 21,500.
341 రకం మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,000. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 13,000, మాక్సిమం 19,500, మోడల్ 18,500. బడిగి 355 రకం మినిమం 14,000, మాక్సిమం 22,500, మోడల్ 21,000. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 23,000, మోడల్ 22,000. ఆరుమూరు మినిమం 13,000, మాక్సిమం 17,500, మోడల్ 16,500. ఏసీ రేట్ కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,000, మాక్సిమం 20,000, మోడల్ 19,500. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 21,000, మోడల్ 20,000. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 14,000, మాక్సిమం 19,000, మోడల్ 18,000. బడిగి 355 రకం మినిమం 14,000, మాక్సిమం 20,500, మోడల్ 20,000. తాలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 9,800. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 11,500. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,600. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.